హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. గత 2 రోజుల క్రితం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి గత 2, 3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అంటే 2 పార్టీల తరఫున పెద్ద ఎత్తున అంటే పోస్టులు పెట్టుకోవడం, చర్చ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. వాటన్నిటి చూసి ఎందుకంటే నేను కూడా అక్కడికి వెళ్ళాను పరిస్థితి చూశాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంగా వచ్చిన సందర్భంలో కానీ మధ్యలో పోలీసులు బారిగేడ్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడ కార్యకర్తలని, నాయకుల్ని వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపకుండా ఆపివేయడం కానీ ఇవన్నీ కూడా చూసాం. అంతకుముందు 2, 3 రోజుల నుంచి కూడా చిత్తూరు ఎస్పీ అంటే కేవలం 500 మందికి మాత్రం పర్మిషను అని అంటూ కూడా చెప్పడం ఇవన్నీ కూడా చూశాను. అయితే ఆ రోజు నిజంగా అది తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ ఆయన పర్యటనను ఎవరూ తప్పు పట్టట్లేదు. కాకపోతే ఆయన పర్యటన తప్పు పట్టడం ఏమిటంటే 2 నెలలకు ముందుగానే వచ్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం మాత్రం చాలామంది నోట, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నోట కూడా ఏర్పడింది. అంటే ఈయన ఇప్పుడు చేశాడు ఈ కార్యక్రమం, మామిడి రైతులను ఆదుకోవాలి, మామిడి రైతులకు సంబంధించి నేను అక్కడికి వచ్చి పరామర్శ చేస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ కూడా చెప్పిన విధానం ఆల్రెడీ 1.5 నెల నుంచి క్రాప్ ఎక్కువగా వచ్చింది, చాలా ఇబ్బందులు పడుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతుంది కదా. మరి ఇన్నాళ్ళు గమ్ము నుండి ఈ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్లో రావాల్సిన అవసరం ఏంటి? ఇదంతా కూడా రాజకీయాల కోసమే ఆయన వస్తున్నారు, బల ప్రదర్శన కోసమే వస్తున్నారంటే కూడా అధికార పార్టీ చెబుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. అది నిజమైనట్టు అయిపోయింది ఈయన పర్యటన. ఎందుకంటే ఒకటి బల ప్రదర్శన అలానే అక్కడ కనపడింది. అంత అవసరమే లేదు. నిజంగా మీరు రైతుల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటే, రైతులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే, మామిడి రైతులు ఎక్కడ ఉన్నారండి? అక్కడ మీరు వచ్చిన సందర్భంలో కనీసం ఒక 5 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా? మొత్తం కార్యకర్తలే, నాయకులు, చుట్టుపక్కల ప్రాంతాలు, పల్లెలు, గ్రామాలు, పక్కపక్క ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. తప్పు లేదు. మీరు వచ్చిన సందర్భంలో నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ రావడంలో కూడా తప్పు లేదు, దాన్ని కూడా ఎవరు ప్రశ్నించట్లేదు. కానీ ఒక మాట మీరు ముందే, నేను రైతుల కోసం, ఇది రాజకీయాల కోసం రావట్లేదు, రైతుల కోసం నేను అక్కడికి వస్తున్నాను, మామిడి రైతులు మనం ఆదుకోవాల్సిన బాధ్యత మంది, కాబట్టి మీరెవరూ స్వచ్ఛందంగా మీరే ఒక హుందాగా మీరెవరూ అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇది మనం అంటే రాజకీయంగా రావట్లేదు కాబట్టి రైతుల కోసం, రైతులు పరామర్శించడానికి మీ ప్లానింగ్ రావడం లేదు కాబట్టి అందుకనే నేను వస్తున్నాను, కాబట్టి మీరు కూడా రావద్దు. మనం ఇంకా ప్రభుత్వం పైన పోరాటం చేయడం కానీ, ఇలాంటి ఈ పార్టీల పైన పోరాటం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అవుట్లో చూద్దాం. బట్ ఇది ప్యూర్లీ రైతులు, మామూలు రైతులకు సంబంధించి అది కూడా ముందు వచ్చి ఉండాలి. బట్ ఏదో కొన్ని కారణాలతో లేట్ అయిపోయి ఉండొచ్చు, మీకు ఆ సమయంలో సమాచారం లేకుండా పోయి ఉండొచ్చు, గుర్తుండిపోయి ఉండొచ్చు. సరే, ఏదైనా సరే మామిడికాయల సీజన్ ఎండ్లో వచ్చారు, ఓకే రైట్, తప్పు పట్టట్లేదు అది కూడా. కానీ మీరు ఎలిఫెంట్కి దిగినప్పటి నుంచి అంటే అందరినీ పరామర్శిస్తూ రావడం, చేతులెత్తి నమస్కారం పెడుతూ రావడం, ఓదారుస్తూ రావడం, దాని తర్వాత ఆ సందర్భంలో చాలామంది నాయకులు, కార్యకర్తలతో మీతో పాటు పరుగులు తీయడం, కొంతమంది గాయాలు అవ్వడం, పోలీసులను ఇబ్బంది పెట్టడం, పోలీసులకు మీరు వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జనాల్లో చూసే కొద్దికి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆ రోజంతా కూడా మేము చాలా చోట్ల గమనించాము. నిజంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక స్థాయిలో రైతుల కోసం ఎంతో గతంలో చేశారు. బట్ ప్రజల కోసం, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా గత 5 ఏళ్ల సందర్భంలో చేశారు. కానీ ఈ రకంగా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయం మాత్రం చాలామంది చెప్పారు, చాలామంది వాళ్ళ అభిప్రాయం చెప్పారు. బట్ మీకు మీ నాయకులు బట్ ఏమైనా ఎందుకు అట్లా రాంగ్ గైడెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ మీరు కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్ళు ఏం చేస్తారండి? అధికారంలో అంటే అప్పట్లో మీరున్నప్పుడు మీరు చెప్పింది వాళ్ళు చేస్తారు, ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పింది వాస్తవానికి వాళ్ళు చేస్తారు. పంపద్దు అంటే పంపుతారంటే పంపిస్తారు. వాళ్ళని ఎందుకు పాపము టార్గెట్ చేయడం? సరే, ఓకే, వాళ్ళు కూడా వాళ్ళ విధుల్లో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఏదో చేశారు. బట్ అంతమంది జనాలు, అంతమంది జన సమీకరణ, అంతమంది నియోజకవర్గాల నుంచి సపరేట్గా వెహికల్స్ పెట్టి తోలడం, ఇవంతా అవసరం లేదనే అభిప్రాయం మాత్రం చాలామంది చెప్పారు.
అదే సందర్భంలో కొన్ని చోట్ల మా మీడియాలోని ఒక ప్రతినిధి పైన, ఆంధ్రజ్యోతి విలేకరి పైన, ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయడం. జర్నలిస్టులు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేమే స్వయంగా ఈ చిత్తూరు జిల్లాలో మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో సీఎం కాకముందు కూడా మీ పార్టీకి కావచ్చు, మీ నాయకులకు కావచ్చు, మీ అందరికీ ఇక్కడ నిష్పక్షపాతంగా ఎన్నో రకాలుగా మేము సహాయ సహకారాలు అందించుంటాం. జర్నలిస్ట్ ఏముంటుందండి, మేనేజ్మెంట్ది నిర్ణయాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. జర్నలిస్టుల పైన కార్యకర్తలు దాడి చేయడం, లేదంటే జర్నలిస్టుల పైన ఫోటోగ్రాఫర్లను కొట్టడం, అడవి పని చేసుకోరా అంటే చేసుకొని వస్తారు, అంతే, మా వృత్తి అంతే. అది కరెక్ట్ కాదు. దాన్ని కూడా మీరు ఖండించుండాల్సింది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి విలేకరి, ఈరోజు ఆంధ్రజ్యోతి విలేకరి, అంతకుముందు సాక్షి విలేకరి, వీళ్ళు చేసిన అది తప్పే. అప్పుడు కూడా మేము ఖండించాము. అప్పుడు కూడా మేము తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తాము, ర్యాలీలు చేస్తాము. కానీ ఎవరు కూడా అలాంటి పని చేయకూడదు అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం. బట్ అక్కడ గమనించింది ఏంటంటే, ఒక్కసారిగా మీరు ర్యాలీగా రావడం, దాని తర్వాత ప్రీప్లాన్డ్గా అప్పటికే ఏర్పాటు చేసుకున్నటువంటి వెహికల్స్ని రోడ్డుపైకి తెచ్చి మామిడికాయలు కింద పోసి తొక్కించడం, ఇది చాలామందిని బాధించింది. తొక్కించాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ట్రాక్టర్లు పెట్టి కింద పోయించాల్సిన అవసరం ఏంటి? రైతులది అని వాళ్ళు అంటున్నారు, అధికార పార్టీ విత్ వీడియోలతో పాటు. రైతులది కాదు, రైతుల స్వచ్ఛందంగా వచ్చి పోసారు అంటున్నారు. సరే, ఏదన్నా కానీ మీ నాయకులు దగ్గరుండి ఆ వెహికల్స్ని తొక్కించడం ఏంటి? మామిడికాయల్ని, పంట కదా, చేతికి వచ్చిన పంట కదా, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అక్కడ. అవన్నీ మీకు మైనస్, మీ పార్టీకి సంబంధించి అలా చేసి ఉండకూడదు అనేది చాలామంది జనాలు చెబుతున్నారు. దాని తర్వాత ఇంకా మీరు లోపలికి వచ్చిన, అంటే అక్కడ మార్కెట్ యార్డ్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు. కారణాలు, అప్పటి వరకు మీరు వార్నింగ్ ఇవ్వడం, అప్పటి వరకు మీ నాయకులు హెచ్చరించడం, అప్పుడు ఒకానొక దశలో మేము అక్కడ మీడియా వద్దే ఉన్నాం. ఒక్కసారిగా ఒకవేళ అక్కడ ఏదైనా మీకు జరుగుంటే ఏంది పరిస్థితి? మీ నాయకులు, మీ కార్యకర్తలు, మిమ్మల్ని అభిమానించే అభిమానులను మీరు అనుకుంటున్నారు. ఆ మధ్యలో మేము గమనించింది, విపరీతంగా మందు తాగిన వాళ్ళు, విపరీతంగా విచక్షణ కోల్పోయిన వాళ్ళు, అంటే మా దగ్గర ఇవి ఉండవు కాబట్టి రకరకాల యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు, బహుశా డ్రగ్స్ అని, గంజాయి అని, ఇలాంటి రకరకాలుగా అనిపించింది మాకు. ఆ విధంగా మేమే, అయ్యా బాబు తొయ్యద్దండి అయ్యా, ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు, దాని తర్వాత అట్లా దూరంగా వచ్చిన తర్వాత మీరు ఆయనతో చూడండి, జస్ట్ చూడండి ఆయన్ని, మీ నాయకుని మీరు చూడండి, మీ నాయకుని మీరే ఈ విధంగా తోపులాడేసి ఇబ్బంది పెడితే ఆయనకి ఏదన్నా జరిగితే ఎట్లా అని కూడా మేము వాదించినప్పటికీ కూడా మా పైన ఒకనొక దశలో ఆ బారిగేట్స్ మేము మీడియా పాయింట్ నుంచి బయట వచ్చేయాలనుకుంటే రావడానికి అవకాశం లేదు. ఆయన ముందుకు వచ్చేసారు, వందలాది మంది ఆ బారిగేట్స్ కాడికి వచ్చేసారు. సరే, మేము అసలు అక్కడ ఉండకూడదు, బయట వచ్చేద్దామని మేము ప్రయత్నం చేస్తే వచ్చేదానికి లేదు. ఒకవేళ అదృష్టవశాత్తు ఆ బారిగేట్స్ కానీ విరిగుంటే మా కాళ్ళు చేతులు, అక్కడున్న ఒక మీడియా ప్రతినిధులు, ఇన్ఛార్జీలు ఉన్న ఒక 7-8 మందికి ఇదైపోయింది. అదృష్టవశాత్తు మేము అంటే ఆ బారిగేట్స్ విరగలేదు. మేము కూడా బయట రావడానికి అవకాశం లేక లాస్ట్కి మరో నడుపుకొని ఆ బారిగేట్స్ వెక్కి బయటకు వచ్చేయడం జరిగింది. అదే కొంచెం ప్రీప్లాన్గా ఉంటే, నీట్గా ఉంటే మేము కూడా కొన్ని ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుండేవాళ్ళం. అంటే ఈ లోటుపాట్లు, లేదంటే రైతులకు సంబంధించి ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని తప్పు ఉన్నాయి, మేము కాదనడం లేదు. ఇవన్నీ కూడా మేము ఆయన అడుగుంటాం, ఆయన కూడా దానికి సంబంధించి సమాధానం కూడా వచ్చుండేవి. ఆ రకంగా సిచ్యువేషన్ అక్కడ ఏదైనా జరుగుంటే ఏంటి, మీ నాయకుడిని మీరు చూడడానికి వచ్చారు, కానీ మీ నాయకుడిని అక్కడ చూసే పరిస్థితిలో ఇంకేదన్నా ఆయనకి జరుగుతుంటే ఏంది పరిస్థితి? పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన దానివల్ల ఒక్కసారిగా అక్కడ
పోలీసులు అంత వేల మంది వచ్చేసి వాళ్ళు గమ్మున వెళ్ళిపోయినారు బయట. ఎందుకు ప్రతిసారి మా నాయకులను అడ్డుకోకండి, మా కార్యకర్తలను అడ్డుకోకండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మా నాయకులను అడ్డుకోకండి అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తారు. మరి ఆ సందర్భంలో పోలీసులు లేకపోయిన కారణంగా ఎంత ఇదే అసలు ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక భయానక పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. చూడొచ్చు ఆ విజువల్స్ అవన్నీ కూడా. నేను చెప్పేటివన్నీ వాస్తవాలు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఏం మాట్లాడుకున్నా నేను అక్కడ ఫ్యాక్ట్ జరిగినట్టు నేను చెప్పాను. ఒకవేళ ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు, లేదంటే ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళు, లేదంటే ఆయన అభిమానించే వాళ్ళు నిజంగా ఆయనకు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఒక శత్రువులుగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రకంగా ఒకనొక దశలో ఆ మీడియా పాయింట్ నుంచి ఆ వెహికల్ కాడికి కనీసం ఒక 2-3 బార్ల దూరం ఉండదు, అంటే ఒక 5-6 మీటర్ల దూరం కూడా ఉండదు. అంత దూరం రావడానికి కూడా ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. ఒకవేళ ఆయనకి ఏదైనా జరుగుతుంటే మళ్ళీ దాని అయితే మళ్ళీ ప్రభుత్వం మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి దాని ఏమంటారు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ప్రొటెక్షన్ ఇస్తే మీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు కదా, మా నాయకుడికి మేమే ప్రొటెక్షన్ ఉంటాము, మీరు ఎవరు అవసరం లేదు, బయట వెళ్ళిపోండి, ఫస్ట్ పోలీసులు ఎవరు రాబాకండి పక్క అంటున్నారు కదా. వాళ్ళని చక్కగా ఏర్పాటు చేసుకున్నారు, జామర్స్ పెట్టారు. ఒకనొక దశలో మా సిగ్నల్స్ వాళ్ళు మేము లైవ్ కిట్స్ 4G ఇవన్నీ తీసుకొని వెళ్తే ఆ సిగ్నల్స్ కూడా జామర్స్ పెట్టారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ముందుగానే వాళ్ళు పరిమితి సంఖ్యలో రమ్మని చెప్పారు. అయినా కూడా ఫుల్గా వచ్చారు. సో దానికి కూడా వాళ్ళు ఏమి ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. లోపలికి మార్కెట్ యార్డ్లకి పరిమితి సంఖ్యలోనే వెళ్ళండి అన్నారు, వచ్చేసారు ఫుల్గా. దాన్ని కూడా వాళ్ళేం పోలీసులు ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. రోడ్లపైన కూడా లోపలికి వెళ్ళండి, ఇలాంటి దూరం నుంచి ఉండండి అన్నారు. పైన దాన్ని ఏమంటారు ఆ మార్కెట్ యార్డ్ పైన రేకుల పైనని, గోళ్ళ పైనని, ఎక్కడెక్కడంటే అక్కడ ఎక్కేసి చూస్తూ ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి. అక్కడ కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. కొంతమంది అంటే డైరెక్ట్గా నేను చూసిన సిచ్యువేషను, కొంతమంది పోలీసులు కొంతమంది పైన ఎక్కుంటే కార్యకర్తలు అంటామో బట్ ఎవరో వాళ్ళు తెలియదు. అరే బాబు మీరు దిగేయండి కిందికి, మీరు ఆల్రెడీ ఫుల్లుగా మద్యం సేవించున్నారు, మంది తాగున్నారు, మీరు అక్కడి నుంచి ఏమైనా గోడల మీద నుంచి వచ్చి పడితే గోడలో మీకు ఇబ్బంది అవుతుంది, ప్రాణానికి ఇబ్బంది అవుతుంది అని అంటే ఈ ఒక్కరోజు మమ్మల్ని ఏం మాట్లాడబోకండి, మీరు ఒక్కరోజు మమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయబాకండి అని బెదిరిస్తారు పోలీసు వాళ్ళు. మీరు దిగదా, మేము పైకి వచ్చి మిమ్మల్ని దించుకుందామా, పైకి రావాలా అని చెప్పి పోలీసు అధికారులు, ఒక లేడీ ఎస్ఐ గారు కూడా, ఆమె కూడా నేను అక్కడ మాట్లాడితే ఆమె కూడా గౌరవం ఇవ్వకుండా పైనుంచి వాళ్ళు, సార్ మీరు పైకి ఎక్కండి, మేము ఎక్కడి నుంచి దూకేస్తాం అని అంటారు వాళ్ళు. ఏం చేయాలి పోలీసులు కూడా పాపం చెప్పు. నిజంగా ఇలాంటిది సిచ్యువేషన్ రోజుకి జరిగితే కానీ ఆయనకు కూడా ఆయన భద్రత కూడా ప్రమాదం ఉంటుంది. ఆయన సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లేదంటే ఆయన పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని కంట్రోల్ చేస్తారండి? పాపం అక్కడ ఉన్న వాళ్ళలో రోజా గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, లేదంటే రెడ్డప్ప గారు ఉన్నారు, ఎక్స్ఎంపీ, ఇట్లా ముఖ్యమైన నాయకులు అందరినీ తొక్కి పవతలు పారేసినారు. మళ్ళీ ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు ఇంచు కూడా చేతులు పట్టి లాగేస్తారు, షర్ట్ పట్టి లాగేస్తారు, లేదంటే మెడపట్టి లాగేస్తారు, సార్ అంటారు, అన్న అంటారు. ఎందుకు అంత అవసరం? హ్యాపీగా పోలీసులు సహకరించి మీరు రైతులతో మాట్లాడాలనుకున్నారు ప్యూర్లీ. ఆ రైతుల్ని 50 మందిగా 100 మందిని అక్కడికి ఏర్పాటు చేసుకుని వాళ్ళతోనే పోయి మాట్లాడండి. ఈ హంగామా, ఈ బల ప్రదర్శనని వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు చెప్పినట్టు బల ప్రదర్శనే అక్కడ అనిపించేస్తారు చూస్తారంటే. అంత అవసరం లేదు కదా అనేది అభిప్రాయం మాత్రం అక్కడ లోపల. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత అక్కడ మేము ఆ సిటీలో, టౌన్లో, లేదా అక్కడంతా తిరిగేటప్పుడు వాళ్ళు అక్కడ చెప్పడం, ఆయన చేసిన కార్యక్రమం మంచిదే, కానీ ఒకటే ఇక్కడ ఇందులో ఒక 1-2 నెలలకు ముందు కానీ చేస్తుంటే బాగుండేది. ఒకవేళ వచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా రైతులతో మాత్రమే మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితి చూసుకునేటువంటి బాగుండేది అనేది మాత్రం బలంగా వినపడింది. సో ఏదైనా కానీ ఇది ఇంకొకసారి ఇట్లా ఇంకా గజిబిజిగానో లేదంటే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేది లేకుండా, ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ గట్టిగా మాట్లాడారు. మీరు పెట్టిన డ్రోన్ విజువల్స్, అంటే వాళ్ళు డ్రోన్స్ మీరు కాన్వాయ్ వచ్చేటప్పుడు ట్రాక్టర్స్ రావడం, దాని తర్వాత ఆ వెహికల్స్ అదే ఆ ట్రాక్టర్లో పోయడం,
ఆ డ్రైవర్లు కూడా ఇది అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. ఎందుకు అట్లా అనవసరంగా ఆ విధంగా మీరు ఇంకా వాళ్ళు ఇరికిచ్చినట్టు అయిపోయింది. దాని తర్వాత ఇట్లా రకరకాలుగా గందరగోళంగా రావడం ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో నెక్స్ట్ ఇలాంటివి లేకుండా చూసుకుంటే బాగుంటుందని సార్ మా అభిప్రాయం అంతే, వేరే ఇంకేం లేదు. థ్యాంక్ యూ.